రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం అక్టోబర్ 2 దసరా హాలిడే రోజున 88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రెండవ రోజు శుక్రవారం 64 కోట్లు వచ్చాయి. ఇక మూడవ రోజు శనివారం 81 కోట్లు గ్రాస్ వచ్చిన ఈ సినిమాకు నిన్న ఆదివారం హాలిడే రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వచ్చాయి. 93 కోట్లు నిన్న ఆదివారం ఒక్కటే వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 ఎ లెజెండ్ 326 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా కర్ణాటకలో ఈ సినిమా 77 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది 4 రోజుల్లో. తెలుగు రాష్ట్రాల్లో 59 కోట్ల గ్రాసు, తమిళనాడు నుంచి 25 కోట్లు, కేరళ నుంచి 22 కోట్లు, ఇక హిందీ నుంచి అన్నిటికంటే ఎక్కువగా 86 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 56 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 326 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 161 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 161 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో, మొదటి వీకెండ్లో. ఇంకా 60 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 120 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు సోమవారం మొదటి వర్కింగ్ డే. ఈరోజు ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఈరోజు కలెక్షన్స్ బాగా ఉన్నాయి అంటే మొదటి వారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయి హిట్ అయిపోతుంది. సినిమా 400 లేదా 500 వరకు కూడా వెళ్ళొచ్చు, చూడాలి మరి. అది మన కాంతారా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 326 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 161 కోట్లు. సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 161 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 4 రోజుల్లో. ఇంకా 60 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి అంటే 120 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.